ఒక 5 రోజుల తర్వాత అమెరికా గనక బూట్స్ ఆన్ ద గ్రౌండ్ దిగాలి అనుకుంటే, ఇప్పుడు ఇరాన్ స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే మేము 5 దేశాలకు సంబంధించిన నౌకల్ని మేము వదిలేస్తామన్నారు. యుద్ధం ఆగిందా? అన్ప్రెడిక్టబుల్గా తయారయ్యాడు డొనాల్డ్ ట్రంప్. ఈ అన్ప్రెడిక్టబుల్ నేచర్ అనేది ఎటు దారి తీస్తుందో అర్థం కాని పరిస్థితి. నమస్తే, వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్. పశ్చిమ ఆసియాలో జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించి భారత్ దౌత్యపరంగా విజయం సాధించిందా లేకపోతే విఫలమైందా? విపక్షాల నుంచి చాలా విమర్శలు వస్తున్నాయి. పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది. జైరాం రమేష్ ఒక ట్వీట్ కూడా చేశారు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తుంటే భారత్ ఏం చేస్తోంది, ఇది ఒక పెద్ద డిప్లొమాటిక్ ఫెయిల్యూర్ అని చెప్పి జైరాం రమేష్ మాట్లాడుతున్నారు. ఈ అంశానికి సంబంధించి మాట్లాడదాం. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు నేషనలిస్ట్ హబ్ CEO సాయి కృష్ణ గారు. సాయి గారు నమస్తే. నమస్తే అండి. దౌత్యపరంగా విజయం సాధించామా లేకపోతే విఫలమయ్యామా? పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తోంది అని అనడం ఎంతవరకు అసలు కేవలం చర్చలేనా, అందులో ఏమైనా వాస్తవం ఉందా? ఫస్ట్ దౌత్య విజయం గురించి మాట్లాడదామండి, తర్వాత వైఫల్యం గురించి మాట్లాడదాం. విజయమా వైఫల్యమా అనేది ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు. ఇట్స్ ఓకే, దేశ ప్రజలు డిసైడ్ చేస్తారు. ఫస్ట్ జరుగుతున్న పరిణామాల్ని మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే హార్మూజ్ జలసంధి పూర్తిగా దిగ్బంధించబడింది, ఇరాన్ కంట్రోల్లో ఉంది. ఇరాన్ పర్మిట్ చేస్తే కానీ అక్కడి నుంచి నౌకలు బయటకు వచ్చే పరిస్థితి లేదు. వెస్ట్రన్ దేశాలు, ముఖ్యంగా యూరోపియన్ దేశాలకు సంబంధించిన షిప్మెంట్స్, అమెరికా లేదా ఏ దేశానికి సంబంధించిన షిప్మెంట్ అయినా సరే బయటకు రాని పరిస్థితి ఉంది. ఓకే, ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఇరాన్ ఇప్పటికే ఎవరిని అలౌ చేసింది నిజానికి అని అంటే కనుక భారతదేశానికి ప్యాసేజ్ ఇచ్చింది. అండ్ ఇంకోవైపు పాకిస్తాన్కి సంబంధించిన కొన్ని నౌకలు కూడా వచ్చాయి. ఓకే, చైనాకు సంబంధించిన నౌకలు పోతూ ఉన్నాయి. రష్యాకి అసలు నౌకలు అవసరం లేదు, దాని ట్రేడ్ ఉంటే వేరు, కానీ ఆయిల్ అవసరం లేదు కాబట్టి రష్యాకి వచ్చేసి. బట్ ఇరాన్కి సంబంధించినటువంటి ఫ్రెండ్లీ నేషన్స్ ఎవరు అని అంటే కనుక రష్యా, చైనా ముందు వరుసలో ఉంటాయి. తర్వాత పాకిస్తాన్ కూడా ఉంటుంది, ఎందుకంటే పాకిస్తాన్ ఇస్లామిక్ ఉమ్మా దానికి సంబంధించినటువంటి దేశం కాబట్టి. అండ్ ఇంకోటి ఇజ్రాయెల్ని పూర్తిగా వ్యతిరేకించే దేశం కాబట్టి పాకిస్తాన్. ఓకే, ఇజ్రాయెల్ పూర్తిగా వ్యతిరేకించేటువంటి ఒక వాళ్ళ పాలసీ పరంగానే ఇజ్రాయెల్ని వ్యతిరేకిస్తారు, యహూదీలకు వ్యతిరేకంగా ఉంటారు. బట్ అమెరికాలకు సపోర్ట్ చేస్తారు, అది వేరే విషయం. పాకిస్తాన్ అనే ఒక డూప్లిసిటీ, ఆ ఒక హిపోక్రసీ, దాన్ని పూర్తిగా ఇరాన్కి కూడా అర్థమవుతుంది, అది దానికి ఏం డౌట్ లేదు. సో మొన్ననే అసీం మునీర్ షియాలందరూ కావాలంటే మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, బెదిరించాడు కూడా. ఓకే, దాన్ని మనం పక్కన పెడదాం. సో ఇప్పుడు ఈ విజయమా అంటే కనుక భారతదేశానికి సంబంధించినటువంటి షిప్మెంట్స్ ఇవాళ యుద్ధానికి విరామం ప్రకటిస్తూ డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇరాన్ ససేమిరా అంటోంది, దాన్ని పెద్దగా అంగీకరించట్లేదు. ఓకే, అండ్ మిమ్మల్ని నమ్మము అని చెప్తున్నారు. అండ్ వాళ్ళు ఒక 5 డిమాండ్లను కూడా పెట్టారు. ఈ డిమాండ్లు నెరవేరుస్తారంటేనే చర్చలకు వస్తామని చెప్తున్నారు. ఓకే, సో ఆ డిమాండ్లు ఏంటో మనం మాట్లాడదాం. సో బిఫోర్ దాట్, ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగా హార్మూజ్ జలసంధి నుంచి నౌకల రాకపోకలు అనేది అతిపెద్ద సమస్య, అన్నిటికంటే పెద్ద సమస్య అదే. సో ఎందుకంటే బికాస్ హోల్ 20% ఆఫ్ ద గ్లోబల్ ఆయిల్ సప్లై అంతా కూడా అక్కడి నుంచే వస్తుంది. 20% అంటే మన భారతదేశానికి 50 and above% మనకు అక్కడి నుంచే రావాలి. గ్యాస్ అయితే 80% రావాలి మనకు. ఓకే, సో ఇట్లాంటి నేపథ్యంలో సో ఖచ్చితంగా భారత్కి అవసరం ఎక్కువ ఉంది. ఈ అవసరానికి తగ్గట్టుగా అటు మనకు ఇజ్రాయెల్ నుంచి సపోర్ట్ వస్తుంది. అండ్ నిజానికి మాట్లాడితే ఇప్పుడు ఇరాన్ స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే మేము 5 దేశాలకు సంబంధించిన నౌకల్ని మేము వదిలేస్తామన్నారు. ఏంటి 5 దేశాలు? రష్యా, చైనా, పాకిస్తాన్, ఇరాక్ అండ్ భారత్. ఓకే, ఇరాక్ అంటే పక్కనే ఉంటుంది కాబట్టి ఇరాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ జరగడం కోసం వదిలేశారు, ఇరాన్ పక్కనే ఉంటుంది కాబట్టి. బట్ ఇప్పుడు రష్యా, చైనాకి నిజానికి చెప్పాలంటే వాళ్ళకేం ప్రాబ్లం లేదు. వాళ్ళకు ఇరాన్కి వాళ్ళు డిఫెన్స్ టెక్నాలజీ ఇస్తున్నారు, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ టెక్నాలజీ ఇస్తున్నారు. రష్యా శాటిలైట్ టెక్నాలజీ అంతా ఇస్తోంది ఇప్పుడు ఇరాన్కి. అండ్ పాకిస్తాన్, అమెరికాకి సంబంధించిన మిలిటరీ బేస్లు ఎక్కడున్నాయి, వాటి మూవ్మెంట్స్, వాటికి సంబంధించిన అన్నీ కూడా వీళ్ళు ఇస్తున్నారు. సో రష్యా, చైనాకి ఇవ్వడంలో పెద్ద ఆశ్చర్యమేం లేదు. ఈవెన్ పాకిస్తాన్ విషయంలో కూడా ఆశ్చర్యం లేదు. బట్ భారత్ విషయంలో ఆశ్చర్యం ఉంది. ఏంటంటే మనం ఇజ్రాయెల్ తోటి మాట్లాడతాము, గల్ఫ్ దేశాల అధినేతలతో అందరితో మాట్లాడతాము, మనం అమెరికాతోటి చర్చలు జరుపుతున్నాము, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా చేసుకుంటున్నాము, ట్రేడ్ డీల్ చేసుకుంటున్నాము, ట్రేడ్ నడుపుతూ ఉన్నాము. బట్ ఇరాన్తో కూడా ఉన్నాం. సో మనకు ప్యాసేజ్ ఇవ్వడం అనేది నిజంగా 100% దౌత్య విజయం, ఇది భారతదేశానికి సంబంధించి. ఓకే, ఇది ఒకటి పక్కన పెడతాం. దౌత్య విజయమా అంటే మరి ఎవరికి అలౌ చేయండి, మనకు అలౌ చేస్తున్నారంటే ఆబ్వియస్లీ మనకు విజయమే, అధికారికంగా ప్రకటించడం. ఇక వైఫల్యం గురించి మాట్లాడాలి. వైఫల్యం అంటే ఏంటి?
నిజంగానే పాకిస్తాన్ ఇవాళ ఈ రెండు దేశాల మధ్య, అమెరికా ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించే విషయంలో పాకిస్తాన్ ఈరోజు ఎమర్జ్ అయింది. సో పాకిస్తాన్ ఇవాళ మధ్యవర్తిత్వం చేయబోతోంది అనే చర్చ నడుస్తోంది. సో మేము రెడీగా ఉన్నామని షెహబాజ్ షరీఫ్ ప్రకటించడము, అండ్ ఈవెన్ రాయిటర్స్లో, బీబీసీలో వాటిల్లో కూడా ఈ కథనాలు వస్తున్నాయి. అండ్ అమెరికా డొనాల్డ్ ట్రంప్ కూడా దాన్ని రీట్వీట్ చేశాడు, రీపోస్ట్ చేశాడు. సో అదే టైంలో భారత్తో ఆయన మోదీ గారితో ఆయన మాట్లాడారు, మోదీ గారితో ఫోన్ చేసి మాట్లాడారు. ఈ పర్టికులర్ జంక్షర్లో జరుగుతున్న పరిణామాల మీద అఖిలపక్ష సమావేశం నిర్వహించాం నిన్న. భారత ప్రభుత్వం నిర్వహించినప్పుడు విపక్షాల అడిగినటువంటి అనేక ప్రశ్నలకి విపక్షాలకి కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. ఇందులో మేజర్గా వచ్చిన పాయింట్ ఏంటంటే, ఈ పాకిస్తాన్ లాంటి ఉగ్ర దేశము, ఉగ్రవాదులకు అడ్డాగా ఉన్న దేశము ఇవాళ ఒక ఈ ప్రతిష్టంభన, ఈ ఘర్షణ, ఈ యుద్ధ వాతావరణాన్ని సమసిపోయే విధంగా చేసేటువంటి రోల్ పోషిస్తోంది. మనం నిజంగా దౌత్యపరంగా విఫలమయ్యాము అని అంటే జయశంకర్ గారు ఒకే మాట చెప్పారు, మన భారతదేశము దళారీ దేశం కాదు అన్నారు. సో దళారీ వేరు, మధ్యవర్తి వేరు, అది అర్థం చేసుకోవాలి. మధ్యవర్తి అనేది వేరు, దళారీ వేరు. మామూలుగా మనం మధ్యవర్తులు ఉంటారు. ఇప్పుడు ఏదన్నా రెండు దేశాల ఇద్దరు వ్యక్తుల మధ్య కొట్లాట అయితేనే పంచాయతీ పెద్దలో ఇంకోరో ఉంటారు, లేదా ఇద్దరికి సమన్వయపరచగలిగేటువంటి కొంత ఉదాత్తమైనటువంటి వ్యక్తినే పెట్టుకుంటారు మధ్యవర్తిగా, సో దట్ ఇబ్బంది లేకుండా. ఇంకో విషయం ఏంటంటే, ఇటువైపు వాళ్ళు ఒకరిద్దరు ఉంటారు, ఇటువైపు వాళ్ళు ఇద్దరు ఉంటారు. అందులో కొంచెం సోబర్గా మాట్లాడే, సాఫ్ట్గా మాట్లాడే వాళ్ళని మామూలుగా అయితే పంచాయతీల్లో పెట్టుకుంటారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా ఉందంటే, పాకిస్తాన్ ఇప్పుడు ఇక్కడ గొడవ ఏంటంటే, ఇవాళ కొత్తగా జరుగుతున్నాయా చర్చలు కొత్తగా జరగట్లే, ఇంతకుముందు జరిగినాయి, మనకు ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి దీనికి సంబంధించి. ఒమన్ మధ్యవర్తిత్వం వహించి, ఒమనే మీడియేటర్గా ఉండి ఇరాన్కి అమెరికాకి మధ్య 2-3 దశలు చర్చలు చేశారు. ఓకే, 3 దశల్లో 3వ దశ చర్చలు ఎప్పుడంటే ఫిబ్రవరి 26వ తేదీన జరిగాయి. ఆ చర్చలు ముగిసిన తర్వాత ఒమాన్ ఫారెన్ మినిస్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఒక సుహృద్భావ వాతావరణంలో పాజిటివ్ అవుట్కమ్ వస్తోంది, అండ్ ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ని తగ్గించుకోవడానికి అంగీకరిస్తోంది. ఇది పాజిటివ్ సైన్. అతి త్వరలో నెక్స్ట్ మీటింగ్ కల్లా మనము క్లారిటీకి వచ్చేస్తాము, ఇరాన్కి అమెరికాకి మధ్య ఒక ఒప్పందం చేయగలుగుతాము అని స్టేట్మెంట్ ఇచ్చారు ఇరాన్ ఫారెన్ మినిస్టర్. ఫిబ్రవరి 26వ తేదీన స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే బాగానే జరుగుతున్నాయి చర్చలు, కానీ 28వ తేదీన అటాక్ జరిగింది. 28వ తేదీన ఇజ్రాయెల్ అమెరికా రెండు కలిసి అటాక్ చేశాయి. అంటే ఇప్పుడు ఒమన్ నిజంగా 3 సార్లు చర్చలు జరిపింది కదా, మరి వాళ్ళ ఒమన్ మధ్యవర్తిగా ఉండవచ్చు కదా, ఎందుకు లేదు? నమ్మడం కష్టం. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ని నమ్మగలిగే పరిస్థితి ఉందా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో? 48 గంటల్లో ఇరాన్ పని అయిపోయింది అని చెప్పిన డొనాల్డ్ ట్రంప్ 48 గంటలు అవ్వగానే మేము చర్చలు జరిపామంటున్నాడు. అసలు ఇరాన్ నుంచి ఎవరు చర్చలు జరిపారు, ఏ లీడర్తో మాట్లాడామంటే ఎవరో టాప్ లీడర్తో మాట్లాడాను అన్నాడు. అదే డొనాల్డ్ ట్రంప్ ఎవరు హార్ముజ్ని కంట్రోల్ చేస్తారు అని అంటే హార్ముజ్ని మేమే కంట్రోల్ చేస్తామన్నాడు ఫస్ట్. మళ్ళీ వెంటనే ఆయన్నే మార్చేసేసి మేము అండ్ ఇరాన్లో ఎవరు ఆయతుల్లా ఉంటే వాళ్ళు కలిసి చేస్తామన్నారు, జాయింట్. ఆయతుల్లా అనే కాన్సెప్టే నువ్వు ఒప్పుకోలేదే, మళ్ళీ ఆయతుల్లా నీతో కలిసి పనిచేస్తాడు అని అంటున్నావు. వాట్ ఈస్ దిస్? అంటే నిజంగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడే మాటలకి విశ్వసనీయత ఉందా? ఇవాళ ఒక స్టేట్మెంట్ వచ్చింది, అసలు నేను కూడా ఆశ్చర్యపోయిందని. మళ్ళీ 2-3 సార్లు చూశాను, నిజమా కాదా, నన్నే సుప్రీం లీడర్గా ఉండమన్నారని ఇరాన్ అడుగుతోందని చెప్తాడు డొనాల్డ్ ట్రంప్. నేను నో థ్యాంక్ యూ అని చెప్పాను అన్నాడు. నో థ్యాంక్ యూ అన్నాను అంటాడు. వాట్ ఈస్ దిస్ అసలు? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా డొనాల్డ్ ట్రంప్కి ఓ దళారి కావాలి, తాను అనుకున్నది చేయడానికి ఒక పని మనిషి కావాలి. ఆ పని మనిషి ఇప్పుడు పాకిస్తాన్ ఆ పని మనిషి పాత్రలో వస్తోంది. ఆయన ఏమనుకున్నాడో అనుచర గణం జాబితాలోకి షెహబాజ్ షరీఫ్ని తీసుకొచ్చుకున్నాడు. ఎందుకంటే స్టాండప్ అంటే స్టాండప్ అని నిలబడగలుగుతాడు, కూర్చోమంటే కూర్చుంటాడు, ఏది చెబితే అది చేస్తాడు. రేపొద్దున దాడి చేసిన, రేపొద్దున ఏదైనా జరుగుతుందనంటే ఇదే పాకిస్తాన్ లిటరల్లీ, అంటే పాకిస్తాన్ నిజంగా బతుకుతోంది పాకిస్తాన్ అని అంటే అమెరికా విధించినటువంటి డాలర్ల వల్లనే కదా. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. 75 సంవత్సరాల్లో వాళ్ళ పాకిస్తాన్ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్కి ఏముంది? ఓ టెర్రరిస్ట్ ఫ్యాక్టరీ తప్ప. చెప్పండి, అసలు పాకిస్తాన్కి ఏమైనా ఉందా? వేరే ఏమన్నా ఆప్షన్, పలానా దాంట్లో వీళ్ళు నిష్ణాతులు అని చెప్పడానికి ఏమైనా ఉందా? ఒక టెర్రరిజం తప్ప. బట్ ఎలా మనగలగలుగుతుంది అట్లాంటి దేశం? సోమాలియా కంటే కఠినం కదా అది, నిజంగా చెప్పాలంటే హీనం కదా సోమాలియా కంటే, ఒక రకంగా చెప్పాలంటే. బట్ స్టిల్ సర్వైవ్ అవుతున్నారు అని అంటే బికాస్ ఆఫ్ దిస్
దళారీ నేచర్, సుపారీ నేచర్. ఎక్కడైనా సరే ఆఫ్ఘనిస్తాన్ని కంట్రోల్ చేయాలంటే సుపారీ ఇస్తే ఇక్కడ టెర్రరిస్టులు పుడతారు, ఆఫ్ఘనిస్తాన్ని కంట్రోల్ చేయొచ్చు. రష్యా ఇన్వేడ్ చేస్తుందని దాన్ని కంట్రోల్ చేయాలంటే పాకిస్తాన్ వాడుకోవచ్చు. ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేయాలన్నా పాకిస్తాన్ ఎయిర్ బేస్నే వాడుకున్నారు. సో పాకిస్తాన్ ఇస్ అ కంట్రీ, అట్లాంటి కంట్రీ అది. దాన్ని మనం ఏం చేయలేము. సో అట్లాంటి ఒక దేశాన్ని ముందు పెడితే భారత్ని ఎందుకు తీసుకురారంటే భారత్ని ఇప్పుడు మనల్ని ఒకవేళ అడిగినా కూడా మనం మధ్యవర్తిత్వం వహించాం. నాకు క్లారిటీ ఉంది. వై? బికాస్ ఇక్కడ ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది యుద్ధం ఆగిందా? తాత్కాలిక విరామం అన్నారు కానీ అది కూడా పూర్తి స్థాయిలో డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు కదా విరామం అని. డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్టుగా యుద్ధం ఆగిందా? ఒక నేవీ కమాండర్, ఐఆర్జీసీ నేవల్ కమాండర్ వాళ్ళే జరిగింది. ఐఆర్జీసీ నేవీ కమాండర్ ని చంపేశారు, అలీ రిజా తాంగ్జిరి. ఇతనే హార్ముజ్ ని పూర్తిగా ఆ రీజియన్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తున్నటువంటి కమాండర్, ఐఆర్జీసీ నేవీ కమాండర్. ఇతన్ని కొట్టేశారు. సో యుద్ధం ఆగలేదు. సో ఇంకేం శాంతి చర్చలు? అండ్ అటు ఇరాన్ చెప్తున్నటువంటి డిమాండ్స్ చూసారు మీరు? ఇరాన్ ఇంతకుముందు ఓన్లీ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ గురించి మాత్రమే మాట్లాడేది. ఇవాళ డిమాండ్స్ చూస్తే ఇవాళ మాకు జరిగిన విధ్వంసానికి మీరు కాంపెన్సేషన్ ఇవ్వాలి, అండ్ మీరు మా మీద దాడి చేయొద్దు, మాకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రాక్సీల మీద కూడా దాడి చేయొద్దు, హమాస్ హిజ్బుల్లా మీద కూడా దాడి చేయొద్దు మీరు, అండ్ ఇంకోటి అట్ ద సేమ్ టైం హార్ముజ్కి సంబంధించిన పూర్తి రైట్స్ మాకే ఇచ్చేయాలి. ఇది వాళ్ళు ఇరాన్ అడుగుతున్నది. ట్రాన్సిట్ ఫీజు వసూలు చేస్తారు. ట్రాన్సిట్ ఫీజు అనే మాట వాళ్ళు అందులో పెట్టలేదు, బట్ మాకు అది సావరెన్ రైట్స్ మావి అని చెప్పారు హార్ముజ్కి సంబంధించి. రేపు పొద్దున టోల్ గేట్ పెట్టినా మన ఆశ్చర్యం లేదు. గల్ఫ్ అన్నిటికంటే పెద్ద విషయం, గల్ఫ్లో ఉన్న అన్ని స్థావరాలని ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్పి వెళ్ళిపోమన్నారు మిలిటరీ స్థావరాలని. సో ఇరాన్ చేస్తున్నటువంటి డిమాండ్లు ఎక్కడ, డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఎక్కడ? పోనీ డొనాల్డ్ ట్రంప్ ఏమైనా కామ్గా కూర్చున్నాడా అంటే ఇప్పుడు యుఎస్ఎస్ ట్రిపోలిని పంపిస్తున్నాడు, ఇంకోటి బాక్సర్ ఆంఫిబియస్ సూపర్ అదేంటి రెడీ గ్రూప్ని పంపిస్తున్నాడు, అండ్ స్పెషల్ ఫోర్సెస్ని పంపిస్తున్నారు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. కాలిఫోర్నియా శాండియాగో నుంచి ఒకటి స్టార్ట్ అయిపోయింది. ఇంకోవైపు డియాగో గార్సియా నుంచి వస్తుంది, జపాన్ నుంచి వస్తున్నటువంటి డియాగో గార్సియా చేరుకుంది యుఎస్ఎస్ ట్రిపోలి. సో మరి స్పెషల్ ఫోర్సెస్ ఎందుకు వస్తున్నాయి? సో ఇవన్నీ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అందుకోసమే మధ్యవర్తిగా వ్యవహరించడం వేరు, దళారిగా వ్యవహరించడం వేరు. అది జయశంకర్ గారు అన్నది. మధ్యవర్తిగా వ్యవహరించాలంటే ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ కనబడుతుంది. ఒమాన్ ఏం చేసిందో తెలుసు, ఒమాన్ని ఎలా వీళ్ళు ముంచేశారో తెలుసు. సో ఇప్పుడు ఒమాన్ ఏం చేయాలో తెలియని మధ్యలో మధ్యవర్తిగా ఉన్నవాడిని పిచ్చోడి. డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి వ్యవహారం అదే కదా. సో కొన్ని సందర్భాల్లో మనం అవసరం లేని దాంట్లోకి వెళ్ళి మన తలదూర్చి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి తప్పులు ఇంతకుముందు చేశాం మనం. రాహుల్ గాంధీ చేశారు. సో ఇంటర్నేషనల్ పీస్ కీపింగ్ ఫోర్సెస్ని శ్రీలంకకు పంపించారు. ఏం జరిగింది? ప్రధానమంత్రి చాలా మంది చనిపోయారు మన వాళ్ళు. సో మనం పీస్ కీపింగ్ ఫోర్సెస్ని పంపించి అప్పుడు చేసినటువంటి దురాగతం తెలుసు మనకు అని అనేక. అంటే బేసికలీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మన అవసరం ఏంటి, మన క్రైసిస్ నుంచి మనకు కావాల్సింది మనం తెచ్చుకోవాలి. ఆయిల్ మనకు రావాలి, దట్ ఈస్ ద ఫస్ట్ క్రైటీరియా. సెకండ్, గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి పౌరులను మనం రక్షించుకోవాలి. 3, మన ఎకానమీ స్లో డౌన్ కావద్దు, మన ఎకానమీ అట్లాగే పెరుగుతూ ఉండాలి. 4, ఆయా దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం రావడానికి మనం ఏమైనా చేయగలిగితే ఓవరాల్గా మనం మాట్లాడగలుగుతాం. కానీ మధ్యలోకి వెళ్ళి ఆ మధ్యవర్తి పాత్ర పోషించి ఇట్లాంటి ట్రంప్ లాంటి ఒక నాయకుడిని పక్కన పెట్టుకొని మధ్యవర్తిత్వం వహించడం అనేది జరగని పని అనేది నా ఉద్దేశం. అయితే ఇప్పుడు ఇంతకీ పాకిస్తాన్ వేదికగా ఇలాంటి శాంతి చర్చలు ఏమైనా జరగడానికి ఆస్కారం ఉందా? ఇరాన్ ఒప్పుకోదని అనుకుంటున్నాను. ఒకవేళ ట్రంప్ ఒప్పుకున్నా కూడా ఇరాన్ ఒప్పుకుంటుందా అసలు? సో దీనికి యాక్చువల్లీ స్టేచర్ కావాలి. అదే అర్హత ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేచర్ కావాలి. ఎప్పుడు కూడా ఒక దేశంలో చర్చలు ఇస్లామాబాద్లో డొనాల్డ్ ట్రంప్ తరపున స్టీవ్ విట్కాఫో లేకపోతే యాంటనీ బ్లింకనో ఎవరో ఒకళ్ళు వచ్చారు అని అంటే కనుక వాళ్లకు అకామిడేట్ చేయగలిగే సామర్థ్యము, ఒప్పించగలిగే సామర్థ్యము పాకిస్తాన్కు ఉందా? అండ్ మోరల్ బ్యాక్గ్రౌండ్ ఉందా? ఫస్ట్ పాయింట్, మోరల్లీ పూర్తి టెర్రరిస్ట్ కంట్రీ. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ 28 ఫిబ్రవరి రోజు అటాక్స్ చేసిన వెంటనే చెప్పింది ఏంటి? ఆయన ఇరాన్ మీద ఎందుకు దాడి చేశారు అంటే ఆయన చెప్పింది ఏంటి? న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి ఇరాన్ దగ్గర, వెపన్స్ రెడీ చేసుకుంటున్నారు. ఒక టెర్రరిస్ట్ కంట్రీ న్యూక్లియర్ వెపన్స్ కలిగి ఉండకూడదు, అది ప్రపంచానికే వినాశకరము అని అన్నాడు. రైట్? మరి ఇప్పుడు పాకిస్తాన్ ఏంటి? టెర్రరిస్ట్ కంట్రీ విచ్ హ్యాస్ న్యూక్లియర్ వెపన్స్. సో ఏ మోరల్ గ్రౌండ్తో మాట్లాడుతుంది పాకిస్తాన్? అర్హతా స్థాయి 2 లేవు. ఇరాన్ కంటే ఎక్కువ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ పాకిస్తాన్లోనే ఉంటాయి. పోనీ
పాకిస్తాన్ ఏమైనా నిజంగానే ఆ దేశాన్ని పూర్తిగా నిలబెట్టగలిగే ఒక ఎకానమికల్, ముఖ్యంగా వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఏమైనా సమర్థవంతంగా ఉందా? ఏమీ లేదు. ఇంకోవైపు అటు పక్కనే ఉన్నటువంటి తాలిబాన్ల మీద నిర్దాక్షిణ్యంగా దాడులు చేస్తోంది. అండ్ ఆ దేశంలోనే మీరు గమనిస్తే యుఎస్ ఎంబసీ మీద అటాక్ చేశారు. షియా వర్గం సంబంధించిన వాళ్ళు కరాచీలో యుఎస్ ఎంబసీ మీద అటాక్ చేశారు. అటాక్ చేసి చనిపోయారు కొంతమంది ఆ కాల్పుల్లో, అక్కడ జరిగినటువంటి తొక్కిసలాటలో వాటిల్లో. ఓకే, షియా మసీదులు టార్గెట్గా అక్కడ బాంబులు వేల్చే వాళ్ళు ఉన్నారు. అండ్ షియాలు టార్గెట్ చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అండ్ బలూచిస్తాన్కి వీళ్ళకి గొడవ నడుస్తోంది, పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్కి. సో ఇట్లాంటి ఒక నేపథ్యం కలిగినటువంటి పాకిస్తాన్ ఏ మేర చర్చలు నిర్వహించగలదు? ఒకవేళ నిర్వహించినా దాని అవుట్కమ్ ఎంతకాలం ఉంటుంది, ఎంతకాలం శాంతి స్థాపన జరుగుతుంది? ఇవన్నీ నాకైతే అనిపించదు. నాకు కనపడుతుంది ఏంటంటే ఫస్ట్ ఒక ట్రంప్ ఈ టైంలో కొంత ఆయన కాలయాపన చేయాలనుకుంటున్నాడు. నాకైతే 2-3 ఆప్షన్స్ కనబడుతున్నాయి. నెంబర్ 1, కాలయాపన చేయడం. కొన్ని రోజులు అట్లా టైం బీయింగ్ అట్లా కాలయాపన చేస్తూ పోవడం. దానివల్ల ఏమొస్తుంది అని అంటే కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ విపరీతంగా పెరిగాయి. అటాక్స్ జరుగుతున్నంతసేపు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగాయి. ఎక్కడ ఇరాన్ తగ్గట్లేదు. ఇరాన్ అంతకు మించి దాడులు చేస్తోంది. సో అమెరికా పరువు అయ్యే పరిస్థితులు వస్తున్నాయి. ప్రతిరోజు హార్ముజ్ జలసంధి ఎవ్రీ డే దాని రాకపోకలు ఆగిపోయిన ప్రతిరోజు అమెరికా ఓడిపోయినట్టే. ఓకే, ఎవ్రీ డే కౌంట్స్. ఇప్పటి నుంచి హార్ముజ్ జలసంధి ఆగిపోయింది అన్న ప్రతిరోజు కౌంట్ అవుతుంది అమెరికా ఓడిపోయినట్టు. సో దాని నుంచి ఆయనకు తెరిపి కావాలి. నేను వదిలేశాను అని అంటే ఫస్ట్ ఆయన మీద బ్లేమ్ పోతుంది. ఓకే, రెండోది, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బ్లీడ్ అవుతుంది అమెరికన్ ఫోర్సెస్ అవంతా. సో వాళ్ళు మళ్ళీ రిజ్యువనేట్ చేసుకోవడానికి ఏదైనా ఒక అవకాశం కావాలి. ఓకే, మూడో అంశం ఏంటంటే ఇప్పుడు నిజంగా నేను ఏమంటున్నానంటే ఈ టైంలో ఆయన సన్నద్ధత కావాలనుకుంటున్నాడు. ఒకవేళ మళ్ళీ దాడి చేయాలంటే కొంత తెరిపి ఇచ్చి మళ్ళీ దాడి చేయవచ్చు కూడా. ఒకవేళ ఒక 1 వీకా 10 డేసా 5 డేసా వాటెవర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్ట్రైక్స్ చేయొచ్చు. ఆ స్ట్రైక్ చేయడానికి ఆయనకు బలమైన రీజన్ కావాలి. ఇవాళ అమెరికా ఫోర్సెస్ని దింపాలి అని అంటే కాంగ్రెస్ అప్రూవల్ కావాలి. ఇంకొంచెం ఫోర్సెస్ దింపాలంటే, బూట్స్ ఆన్ ద గ్రౌండ్ దింపాలంటే యుఎస్ కాంగ్రెస్ అప్రూవల్ కావాలి. కాంగ్రెస్ అప్రూవల్ కావాలి అని అంటే ఇరాన్ ఒక పెద్ద ఎత్తున ఇంకేదో దాడి చేయాలి. ఓకే, సో అట్లాంటిది కనిపించే ఒక పెద్ద ఎత్తున ఏదన్నా జరిగి అప్పుడు ఆ కాంగ్రెస్ అప్రూవల్ తీసుకొని రంగంలోకి దిగాలనుకుంటున్నాడా? ఇది ఒక ఆప్షన్. అసలు వెళ్ళను, నాకు అసలు దాంతో సంబంధం లేదు, నేను క్యూబాని చూసుకుంటాను అనుకుంటున్నాడా? నాకు ఇంట్రెస్టే లేదన్నా. మామిడి గిరిధర్ గారు చెప్తున్నారు అసలు యాక్చువల్లీ నాకు ఇంట్రెస్టే లేదన్నాడు. ఆయన ఇంట్రెస్ట్ లేదనే భావనలో డొనాల్డ్ ట్రంప్ ఉండవచ్చు అనే అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. మేబీ అది కూడా కరెక్టే. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఈవెన్ ఒకవేళ అమెరికా దాడులు ఆపుతోంది, మరి ఇజ్రాయెల్ ఎందుకు చేస్తోంది? నాకు సంబంధం లేదంటుంది. అసలు ఇజ్రాయెల్ దాడి చేసేస్తుంది డైరెక్ట్గా. సో వాళ్ళేం ఆగట్లేదు. సో నువ్వు ఎవరిని ఒప్పిస్తావు, ఎవరు ఒప్పుకుంటారు? సో ఇట్లాంటి ఒక ప్రతిష్టంభన మధ్య పరిస్థితులు ఉన్నాయి. దీంట్లో మనం అందుకే మన నరేంద్ర మోదీ గారు కూడా అన్నమాట ఏంటంటే కొంచెం సీరియస్ వాతావరణమే ఉందేమో అనే టోన్లోనే ఆయన వ్యాఖ్యానించారు. సరే, మన క్రైసిస్ కాదు గొడవ. మన వాళ్ళందరూ పెట్రోల్ బంక్ దగ్గర వెయిట్ చేస్తూ ఎంత మాట్లాడుతున్నారు, కానీ పెట్రోల్ బంకులు కాదు నా గొడవ. నాకు కనబడుతుంది ఏంటంటే ఎకానమీ స్లో డౌన్ అవ్వడము, రాబోయే రోజుల్లో ఇంకా చాలా ఇష్యూస్ ఒకదానికి లింక్ అయి ఉంటాయి, ఎస్కలేషన్స్ జరుగుతాయి. ట్రేడ్కి ఇబ్బందులు రావడము, సప్లై చైన్ డిస్రప్షన్స్ రావడము, ఇంకాస్త దాడులు తీవ్రతరం అయితే అది మన అరేబియన్ ఓషన్, మన ఇండియన్ ఓషన్లోకి వస్తే ఏంటి పరిస్థితి? ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు రష్యా లాంటి దేశం ఒకవేళ ఇంకేదైనా దుశ్చర్యకు పాల్పడితే ఏం చేయాలి? యుక్రెయిన్ ఆల్రెడీ రష్యా మీద దాడి చేసింది. ఇప్పుడు మీరు చూస్తే యుక్రెయిన్ ఇదే అదునుగా చూసి యుక్రెయిన్ రష్యాలోని ఆయిల్ రిఫైనరీస్ మీద దాడి చేసింది. సో ఇట్లా ఇంకేదో ఎస్కలేషన్ జరుగుతోంది. సో మనకు కూడా సప్లై చైన్ డిస్రప్షన్స్ రాకుండా ఉండడం కోసం మోదీ గారు కొంచెం ముందస్తుగానే ఇది యుద్ధం ఇప్పుడే ఆగిపోయేటట్టు కనబడట్లేదు అనే అభిప్రాయం కూడా ఉండవచ్చు. అందుకే కామ్గా ఉన్నాం మనం. అయితే తాజాగా చివరిగా చెప్పాల్సింది ఏంటంటే రాజ్యసభలో మాట్లాడింది కానీ లోక్సభలో మాట్లాడింది కానీ అంటే గడ్డు పరిస్థితులు రాబోతున్నాయన్నటువంటి విషయాన్ని, సీరియస్ సిచ్యువేషన్ గురించి చెప్పారు. మన 1-2 రోజులుగా చాలా న్యూస్ ఛానల్స్లో వస్తుంది అంటే మళ్ళీ లాక్డౌన్ తరహా పరిస్థితులు వస్తాయేమో అనేటువంటి చాలామంది ఈ హెడ్లైన్స్ నడుస్తూ ఉన్నాయి. అలాంటి మాట ఆయన దగ్గర నుంచి వచ్చిందా, లేకపోతే వాట్ డస్ ఇట్ మీన్ ఎగ్జాక్ట్గా ఏంటి? లాక్డౌన్ అనే మాట మోదీ గారు మాట్లాడలేదు. మోదీ గారు చెప్పింది ఏంటంటే కోవిడ్ని ఎలాగైతే మనం ఎదుర్కోగలిగామో ఇప్పుడు కూడా మనం ఎదుర్కోవాలన్నారు. ఇమీడియట్లీ అందరూ కోవిడ్లో లాక్డౌన్ పెట్టారు కాబట్టి ఇప్పుడు కూడా లాక్డౌన్ పెడతారేమో, లాక్డౌన్ పెడితే మనకు అన్ని అవసరాలు ఎట్లా మరి అనే క్వశ్చన్లోకి చాలామంది వచ్చారు. సో లాక్డౌన్ అనేది ఏం రాదు, నెంబర్ 1. నెంబర్ 2,
సీరియస్నెస్ ఉంటే ఉంటుంది. ఎలాంటి సీరియస్నెస్ ఉంటుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎల్పిజి కొరత ఉంది. ఎల్పిజిని క్లియర్ చేయడం కోసం మనకు అర్జెంటీనా నుంచి ఎల్పిజి వస్తుంది. ఓకే, ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా ఈ ఖతార్ నుంచి వచ్చేది ఆగిపోయింది కాబట్టి దానికి ప్రత్యామ్నాయాలు మనం వెతుకుతున్నాం. ఆయిల్కి సంబంధించి ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో అయితే రిజర్వ్స్కి ఏమాత్రం ఢోకా లేదు. ఓకే, పెట్రోల్ అండ్ డీజిల్ మనకు కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి. నాకు అనిపిస్తోంది ఏంటంటే, నేను ఫోర్కాస్ట్ చేస్తున్నా, నాకు అనిపిస్తోంది ఏంటంటే మేబీ ఈ టైంలో ఒక విరామం ప్రకటించి ఒక 5 రోజుల తర్వాత అమెరికా గనక బూట్స్ ఆన్ ద గ్రౌండ్ దిగాలి అనుకుంటే, ఇంకొంచెం సీరియస్నెస్తో దాడులు చేస్తే మేబీ అప్పుడు మనం కొంచెం సీరియస్గానే ఇబ్బందులు పడే అవకాశం ఉంది. బికాస్ అప్పుడు దాడి నెక్స్ట్ ఫేజ్లో జరిగే దాడులు ఎలా ఉంటాయంటే, ఆయిల్ రిఫైనరీస్ మీద దాడి జరిగింది అనుకోండి, ఇప్పుడు గ్యాస్ మీద కొట్టారు, గ్యాస్ ఫీల్డ్స్ మీద కొట్టగానే ఇప్పుడు ఖతార్ ఏం చేసిందంటే, ఖతార్ వాళ్ళ గ్యాస్ ప్రొడక్షన్ మొత్తం ఆపేసింది. సో మొత్తం ఆగిపోతుంది మొత్తం, మనం మొత్తం ఇంపోర్ట్. సో అట్లా చాలా అంశాలు ఉన్నాయి. సో అందుకే మోదీ గారు ఇప్పుడు ఏం చేశారు, 7 ఎంపవర్డ్ గ్రూప్స్ని తయారు చేశారు. సో ఎంపవర్డ్ గ్రూప్స్ ఏం చేస్తాయంటే, వీళ్ళు దీర్ఘకాలికంగా వచ్చే ప్రాబ్లమ్స్, స్వల్పకాలికంగా వచ్చే ప్రాబ్లమ్స్, మీడియం టర్మ్ ఇష్యూస్, వీటన్నిటి మీద దృష్టి సారించబోతున్నారు. వాటి మీద అంటే బేసికలీ సప్లై చైన్ డిస్రప్షన్స్, ఆల్టర్నేట్స్ ఏం చేయాలి, సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంధనాన్ని మనం ఆల్టర్నేట్స్లోకి ఎలా తీసుకెళ్ళాలి. సో ఇప్పుడు ఎల్పిజి కాదు, పిఎన్జి అయితే మనం ఇవ్వగలుగుతామంటున్నారు. పిఎన్జి ఆల్మోస్ట్ ప్రొడక్షన్ మన దగ్గరనే ఉంది. పిఎన్జి పైప్డ్ గ్యాస్, దాన్ని ఎట్లా విస్తరించాలి, ఫాస్ట్గా ఎలా మనం అందరికీ ఇవ్వగలుగుతాం. సో ఇట్లా చాలా అంశాల మీద మన వాళ్ళు దృష్టి సారిస్తున్నారు. అండ్ ఎకనామీ స్లో డౌన్ కాకూడదు, ఇన్ఫ్లేషన్ పెరగకూడదు, ధరలు పెరగకూడదు, ఎలా మనం ఆపాలి, వీటన్నిటి మీద ఒక ఎంపవర్డ్ టీమ్స్ పనిచేస్తున్నాయి. సో ఓవరాల్గా చెప్పాలంటే మనం ఒక దీర్ఘకాలికంగానే మన దృష్టి పెట్టుకొని పనిచేస్తున్నాం. మనకు ఉండే ఇన్ఫర్మేషన్కి బ్యాక్ ఎండ్ ఛానల్స్లో ఒక ప్రభుత్వాది నేతల దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్కి చాలా డిఫరెన్స్ ఉంది. దెర్ మస్ట్ బి సంథింగ్ కుకింగ్. ఏదో జరుగుతోందనేది మాత్రం నిజం, ఏదో అనుమానాస్పదంగా ఉందన్నది మాట మాత్రం వాస్తవం. బికాస్ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు రోజుకొక తీరుగా మాట్లాడుతున్నాడు. ఆయన అన్ప్రెడిక్టబుల్గా తయారయ్యాడు డొనాల్డ్ ట్రంప్. ఈ అన్ప్రెడిక్టబుల్ నేచర్ అనేది ఎటు దారి తీస్తుందో అర్థం కాని పరిస్థితి. అసలు ట్రంప్ కన్ఫ్యూజ్ చేస్తున్నాడా? నిజానికి అతనే కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఈ 5 రోజులు పాస్ తర్వాత చెప్పడానికి లేదు. ఆయన ఏం పిచ్చివాడు కూడా కాదు, అట్లా అని చెప్పడానికి కూడా లేదు. ఈజ్ ఎ గ్రేట్ బిజినెస్ మ్యాన్, నో డౌట్ అబౌట్ ఇట్. సో హీ టేక్స్ రిస్క్ తీసుకుంటాడు, అన్ప్రెడిక్టబుల్గా ఉంటాడు. సో అట్లా అని చెప్పేసి పిచ్చోడు అంటే, పిచ్చివాడు అని అంటే యాజ్ అ పొలిటీషియన్ మనం ఆలోచిస్తే పిచ్చివాడు లాగానే బిహేవ్ చేస్తున్నాడు, రాజనీతిజ్ఞుడు కాదు అంటే పిచ్చివాడు లాగా బిహేవ్ చేస్తున్నాడు యాజ్ అ పొలిటీషియన్ చూస్తే, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక లీడర్గా చూస్తే. అండ్ అన్ప్రెడిక్టబుల్గా కనబడుతున్నాడు అనేది మేజర్గా కనబడుతుంది. బేసికలీ అమెరికా లాంటి దేశము, అమెరికా మీద చాలా దేశాలు డిపెండ్ అయి ఉన్నాయి. ఇప్పుడు పెట్రో డాలర్ విషయంలో కావచ్చు, ట్రాన్సాక్షన్స్ విషయంలో కావచ్చు, కన్జంప్షన్ మార్కెట్ విషయంలో కావచ్చు, ఇప్పుడు ఇవాళ ఐటీ సెక్టర్ కావచ్చు, టెక్నాలజీ విషయంలో కావచ్చు, అనేక అంశాలకు సంబంధించి యుఎస్ని మీద ఒక ప్రపంచంలో చాలా దేశాలు డిపెండ్ అయి ఉన్నాయి రకరకాలుగా. యుఎస్ కొలాప్స్ అయితే అందరికీ కొలాప్స్ అవుతుంది. అట్లాంటి ఒక దేశాన్ని నడుపుతున్నటువంటి యుఎస్ అధినేత, ఒక అధ్యక్షుడు ఇలా అన్ప్రెడిక్టబుల్గా ఉంటే నమ్మకం పోతుంది. అంటే క్రెడిబిలిటీ ఎప్పుడు కూడా స్టెబిలిటీ మీదనే ఆధారపడి ఉంటుంది, అంటే కన్సిస్టెన్సీ మీదనే ఆధారపడి ఉంటుంది. ఇవాళ పొద్దున ఒక మాట మాట్లాడి రేపు సాయంత్రం ఇంకో మాట మాట్లాడితే అసలు ఎట్లా నమ్మశక్యంగా ఉంటుంది. సో అది ఇక్కడ సమస్య. సో డొనాల్డ్ ట్రంప్ ఏమనుకుంటున్నాడు, ఎలా చేయాలనుకుంటున్నాడు? ఇప్పుడు చూడండి, ఒకవైపు ఇరాన్ వార్ నడుస్తున్నప్పుడే నేను క్యూబాలో నాకు కావాల్సింది నేను చేస్తానంటున్నాడు. నెక్స్ట్ టార్గెట్ అసలు అవసరం ఏంటి? నువ్వు ఇరాన్కి ఏం చేస్తావో చెప్పు, పోనీ హార్ముజ్ గురించి ఏం చేద్దామో చెప్పు అంటే ఏం చెప్పట్లేదు. మీరు నాటో దేశాలు అన్నీ రావాలి, యుద్ధం చేయాలన్నాడు, మొత్తం అందరూ రావాలండి, ఎవరు రావట్లేదు, ఎవరు రాకపోతే వాళ్ళందరూ పిరికి పందులు అన్నాడు. అవును, 7. ఓకే, సో పోనీ మీరు యుఎస్ కాంగ్రెస్ ఏమైనా సపోర్ట్ చేసినా, మీరు డైరెక్ట్ అటాక్ చేస్తానంటే చేయలేదు. అంతకుముందు పోనీ అసలు ఆ రెజీమే మార్చాలన్నాడు, రెజీమ్ మారిస్తే కానీ అసలు ఇరాన్ సెట్ కాదన్నాడు. రెజీమ్ మార్చాలి అని అంటే ఖమైనీని చంపేశాడు. ఖమైనీ కొడుకే ఇవాళ ముస్తఫా ఖమైనీయే ఇవాళ సుప్రీం లీడర్ అయ్యాడు. పోనీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు, మళ్ళీ ఆయతుల్లా ఉన్నాడు, ఆయతుల్లా నేను కలిసి డిసిషన్ తీసుకుంటామంటున్నాడు. సో ఇట్లాంటి నేచర్ తోటి ఎవరైనా కానీ మధ్యలోకి వెళ్ళి ఎవరు మాట్లాడతారు? అవును, నమ్మడానికి లేదు, ఉన్న పరువు కూడా పోగొట్టుకున్న. అందుకు అస్థిరత ఉంటుంది అని భయం. ఇప్పుడు అందుకోసమే భయం వేసేది. ఎట్లాంటి డిసిషన్స్ తీసుకుంటాడో ఆ డిసిషన్స్ రిపర్కేషన్స్ ఏ విధంగా ఉంటాయి అనే ఒక ఆందోళన ఉంటుంది చూస్తారు. అందుకోసం మనం సన్నద్ధంగా ఉన్నాం. మన భారత ప్రభుత్వం మోదీ గారు చెప్పిన మాట అలా చూడాలి. సో ఇది ఎక్కడికి వెళ్తా, ఇది ఆపొచ్చు. ఇప్పుడు రష్యాది ఆపేయచ్చు,
ఇంకో దగ్గర మొదలు పెట్టొచ్చు. మళ్ళీ అప్పుడు కూడా సప్లై చైన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి. ఎక్కడైనా షిప్ రూట్స్ ఉన్నాయి జరిగేది. సో ఇదే అదునుగా చూసి చైనా ఏమైనా తైవాన్ మీద అటాక్ చేయొచ్చు, తెలియదు. అదొక ప్రాబ్లం. సో అట్లా చాలా సందిగ్ధతలు ఉన్నాయి, చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. ఈ 5 రోజుల విరామం తర్వాత, వారం రోజుల తర్వాత ఏం జరుగుతుంది నాకు అనిపిస్తుంది ఏంటంటే, మనం అవన్నీ బాధర్ అవ్వాల్సిన అవసరం లేదు, వాటన్నిటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనకు ఒక సిగ్నిఫికెంట్గా భారత ప్రభుత్వానికి ఒక స్టాండ్ ఉంది, ఒక లైన్ ఉంది, దానికి తగ్గట్టుగా వాళ్ళకు ఒక ప్లానింగ్ ఉంది. మనం వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ ఇట్. నిజంగా మాట్లాడితే మన భారతదేశానికి సంబంధించినటువంటి ఆ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల పట్ల మనము కొంత నమ్మకంగా ఉంటే చాలు, వాళ్ళు ఇచ్చే ప్రకటనల విషయంలో, వాళ్ళు చెప్పే మాటల విషయంలో. బికాజ్ ఇవాళ మనం చేసేది కూడా ఏం లేదు, అండ్ మనం తెచ్చుకున్న సమస్య కాదు ఇది. మనం తెచ్చుకున్న సమస్య కాదు, మనం మొదలుపెట్టింది కాదు, మనమే ఆపలేం కూడా. ఓకే, మన చేతిలో లేని సమస్య, బట్ మనకు వచ్చింది, మన దాకా వచ్చింది. దీన్ని ఎలా ఎదుర్కొంటాము, ఎలా అధిగమిస్తాం అనేది మన లక్ష్యంగా ఉండాలి. అంతే, ఆ ఆబ్జెక్టివ్తోనే మనం ఆలోచించాలి. అంతే. మనం పెట్రోల్ బంక్ లోకి వెళ్ళి పూర్తిగా ఫుల్ ట్యాంక్ చేసుకుంటేనే నా సమస్య పరిష్కారం అవుతుందంటే కాదు. ఇవాళ ఫుల్ ట్యాంక్ చేసుకుంటా కావచ్చు, 5 రోజుల తర్వాత మళ్ళీ ఏదో అవుతుంది కావచ్చు, అప్పుడు ఏం చేస్తాం? ప్రజల్ని మెంటల్గా ప్రిపేర్ చేసే ప్రయత్నం, సైకలాజికల్లీ దీన్ని కొంతమంది పొలిటిసైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, అది ఇగ్నోర్ చేయాల్సిందే. ఖచ్చితంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా క్వశ్చన్ మార్క్స్ అయితే కనబడుతున్నాయి. ఒక 4-5 రోజుల తర్వాత ఏం జరుగుతుంది, ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు అనే దానిపైననే యుద్ధానికి సంబంధించి ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. మరి ఇది ఇవాల్టి అన్ఫిల్టర్డ్ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.